ఉదయకాలం మందు దేవుని యొక్క పరిశుద్ధమైన సంగమ చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య గొప్ప నామమున వందనములు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి మనమందరం కూడా బలపరచబడి దేని బిడ్డారా దేవుని పాదముల చెంత ఏ చోటుకి చేర్చబడి ఉన్నాం? మహాదేవుని పాదముల చెంతకు. మహాదేవుని పాదముల చెంతకు ఆయన కృపను బట్టి మనమందరం కూడా చేర్చబడి ఉన్నాం. పిల్ల వెంకటరత్నం గారు గుడివాడలో ఉంటారు. ఆయన మంచి మంచి బుక్స్ రాస్తారు. మీకు దొరికితే చదవండి. ఆయన బుక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచి టీచర్, ఆయన మంచి రైటర్. దేవుడానికి ఇచ్చిన మంచి వరం. మంచి మంచి క్యారెక్టర్ స్టడీస్ ఆయన రాశారు. వ్యక్తులు ఎలా జీవించారు దేవుని కోసమని. ఆయన ప్రతి బుక్లో కూడా దాదాపుగా కింద రాస్తుంటారు. ఆ యొక్క మొట్టమొదటి మాట రాసిన తర్వాత ఫోర్వర్డ్ రాసిన తర్వాత పుస్తకంలో కింద రాస్తాడు, క్రీస్తు పాద పరిచారకుడు. క్రీస్తు పాద పరిచారకుడు. చాలా బాగుంటుంది ఆ మాట నాకు. క్రీస్తు పాద పరిచారకుడు. మనమందరం యేసయ్య పాదములు పట్టుకోవడానికి కూడా అయోగ్యమైనటువంటి వారం కదా, కానీ ఆయన పాదముల చెంత మనల్ని కూర్చుని పెట్టుకున్నవాడు. కాబట్టి మనము దేని బిడ్డలు ఇలాగన బలపరచబడ్డాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఆయనకు మనం వందనములు చెప్పుటకు దేవుని వాక్యం చేత ప్రేరణ, ప్రోత్సాహాన్ని మనం పొందుకుందాం. మన మధ్య అచ్యుత్ ఉన్నాడు, తను వచ్చి ఆరాధన వాక్య భాగమును తీసుకునవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. ఈ సమయం వచ్చిన దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా బలహీనమై ఉన్నప్పుడే యేసు ప్రభు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులం ఆయన యుక్త కాలమున అంటే యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల వయసులో ఆయన మన కొరకు ఎలాగంటే, అది ఎప్పుడంటే బలహీనమై ఉన్నప్పుడు, మనం ఇంకా బలహీనముగా ఉన్నప్పుడే భక్తిహీనుల కొరకు చనిపోయినని వ్రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఇక్కడ ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని. ఒకప్పుడు మరణానికి భయపడేటువంటి వారం. మరణం అంటే అపవాది ఆరంభంలో ఆదాము హవ్వలు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ మరణం వచ్చింది. ఆ మరణ భయంతో మనమందరం కూడా భయపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, మరణ భయముతో దాస్యమునకు లోబడినటువంటి మనల్ని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాడు. అంటే పాలివాడయ్యాడంటే ఆయన కూడా మనిషి అయిపోయాడు. ఇక్కడ రక్తమాంసంలో ఆయన మన వలె పాలివాడైనట్టుగా చూస్తాం. ఇక్కడ ఎలాగంటే జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి మనల్ని ఆయన విడిపించడానికి, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడుగా అయిపోయినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా 7వ వచనంలో నీతిమంతుని కొరకు సహితం, మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో 7వ వచనంలో నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు, కానీ మంచి వాళ్ళ కోసం చనిపోవడానికి తెగిస్తారు. కానీ ఈయన మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయినట్టుగా మనం చూడవచ్చు. మనందరి పాపముల నిమిత్తమై ఎలాగంటే 8వ వచనం చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు
మన కొరకు చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైనా చనిపోతారు నీతిమంతుల కొరకు. అంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం నా ప్రాణం కూడా అర్పిస్తానని చెప్పేసి చెప్తారు. కానీ పాపముల నిమిత్తమే ఎవరు కూడా చనిపోవటం ఉండదు. కానీ ఈయన మాత్రం నీ కొరకు నా కొరకు చనిపోయినట్లుగా చూడవచ్చు. ఎలాగంటే ఆయన దేవుడు ఎలా తన కుమారుని ఎలా పంపించినట్లుగా దేవుడి తన ప్రేమను మన మీద ఎలా చూపించాడంటే తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. మొదటి తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ తగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నదని ఇక్కడ వాక్యంలో చెబుతున్నాడు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి రీతి చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట అది నమ్మతగినది. ఎలాగంటే పూర్తిగా పూర్ణాంగీకారం, పూర్తిగా అంగీకరించడానికి అది యోగ్యమై ఉన్నదని ఆ మాట పౌలు చెబుతున్నాడు. ఇక్కడ మనం చదువుకుంటే 8వ వచనంలో మన యేళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా చూడవచ్చు. ఎట్లనగా మన కొరకు మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఆయన చాలా ప్రేమ గలవాడు. ఆయన పుట్టిందే మన కోసం, నీ కోసం నా కోసం. ఆయన చనిపోయింది కూడా నీ కోసము నా కోసమే. ఆయన పుట్టింది మనకు నీ కోసం నా కోసమే, ఆయన చనిపోయింది కూడా నీ కోసం నా కోసమే. కాబట్టి ఆయన మరణించడం వల్ల మనం క్షేమం పొందుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆయన మరణం వల్ల మనం ఆ మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బదులుగా ఉన్నాం. ఎలాగూ అంటే ఇక్కడ చూస్తే ఆయన ప్రేమను ఇలా వెల్లడిపరుచున్నాడు. తన కుమారుని ఈ లోకంలోకి పంపి నీ కొరకు నా కొరకు ఆయన మరణించినట్లుగా చూస్తే, ఇక్కడ తర్వాత వాక్యము చదువుకుంటే 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. క్రీస్తు సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోయే వారికి అది వెరితనంగా కనబడుతుంది, కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. అంటే చాలామంది బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో అక్కడ చాలామంది బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ చాలామంది వస్తూ ఉంటుంటే ఆ బాప్తిసం తీసుకుంటుండగా ఆయన అరణ్యంలో ప్రకటిస్తూ ఉంటాడు, పరలోక రాజ్యం సమీపించున్నది, కాబట్టి బాప్తిసం మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పేసి చెబుతూ ఉంటే, అక్కడ సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా వాళ్ళు మేము కూడా తీసుకుంటామని చెప్పేసి లైన్లో వస్తూ ఉంటారు. అప్పుడు చెప్తాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు? అంటే చాలామంది ఈ విధంగా లైట్గా తీసుకొని విషయాన్ని దేవుని యొక్క ఎవరు చేయట్లేదు తప్పుదమ్ములు పాపములు అని చెప్పేసి లైట్గా తీసుకుంటూ వారి వలె మేము కూడా తీసుకుంటాం బాప్తిసం అంటూ ముందుకు వస్తారు. అంటే దేవుని గురించి గొప్ప గుణలక్షణములు తెలియకుండా ఎవరు కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటుంటే, ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి మీకు ఎవరు బుద్ధి చెప్పారు అని చెప్పేసి అక్కడ బాప్తిసం ఇచ్చి చెప్తా ఉంటున్నాడు. ఇక్కడైతే చూడండి 10వ వచనంలో 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి, ఒకప్పుడు మనం కూడా ఉగ్రతకి లోను కావాల్సినటువంటి వారం, ఒకప్పుడు మనం కూడా ఆ ఉగ్రత పాలు కావాల్సినటువంటి వారం. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఒకప్పుడు మనం ఆ స్థితిలో ఉంటే ఆ ఉగ్రతలోకే వెళ్ళిపోయేటువంటి వారం. ఆ ఉగ్రతలో నుంచి ఆ విధమైన స్థానంలో మనం ఉంటే మనం కూడా నశించిపోయి ఆ విధంగా వెళ్ళిపోయే దేవుని ఉగ్రతకు గురయ్యేవారం. కానీ ఆయన కుమారుని మరణం ద్వారా మనము ఆ మరణ భయంతో ఉన్నటువంటి ఆ మరణంతో ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించడం చేత మరి నిత్యముగా రక్షింపబడతాం. ఇప్పుడు ఆయన మరణించడం చేత ఆయన ఇప్పుడు జీవించడం మరీ నిశ్చయముగా రక్షింపబడతాము. ఇక్కడ మనం 1 పేతురు రాసిన పత్రికలో కొంచెం వివరణ మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 18వ వచనంలో, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో దాన్ని 3వ అధ్యాయం 18వ వచనంలో, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడినని వ్రాయబడి ఉంది.
ఇక్కడ దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవుని యొద్దకు తెచ్చడానికి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన మనల్ని వెంబడించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే వెంబడించి మరలా వెంబడించి కనుగొని మనల్ని పట్టుకొని మరలా ఆయన యొద్దకు తీసుకొచ్చేటువంటి ప్రేమ ఆయనది. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడను రాయబడి ఉంది. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడను ఆయన మన కొరకు ఈ విధంగా శ్రమ పడినట్టుగా చూడవచ్చు. అలాగే ఎబ్రీ పత్రికలో కొన్ని చోట్ల అలా రాయబడి ఉంది. ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు ఈ యొక్క మనుషులు చేసిన పాపముల విషయమై వాళ్ళు మరలా వాళ్ళు బలు అర్పించేటటువంటి వారు. ఈయన మాత్రం ఒక్కసారే బలు అర్పించాడు, ఒక్కసారే ఆయన బలిగా మారిపోయాడు. కానీ ఆ కాలంలో మరలా ఈ పాపం తొలగించబడడానికి వాళ్ళు ఆ బలులు అర్పించేటటువంటి వారు. కానీ ఈయన మాత్రం ఇక్కడ చూడండి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడిన అనేటువంటి ఈ మాట మనం ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్దకు మనల్ని తెచ్చాడు. ఆయన మనల్ని దేవుని యొద్దకు తెచ్చాడు. ఒకప్పుడు మనం విధంగా దూరమైనటువంటి వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ఆయన మనల్ని బ్రతికించి దేవుడు మనల్ని స్వస్థపరిచి నెమ్మది కలిగించి మన జీవితంలో చాలా సంగతులు ఉంటాయి. అనేక మార్లు మనం కొన్ని విషయాల్లో మనం అంటే ఆర్థికంగా కానీ ఆ మనసులో బాధలు దుఃఖములు ఉంటూ వెనక్కి వెళ్ళిపోయి అవిశ్వాసంతో అల్ప విశ్వాసం రావచ్చు. లేదంటే మనం చేసినటువంటి పొరపాట్లు మిస్టేక్లు బట్టి మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన వెంబడించి కనుగొని ఆయన ప్రేమ ఎటువంటి దేవుని ప్రేమ వెల్లడి ఎలా అయిందంటే చూడండి, మనం చదువుకున్నాం కదా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ప్రతిరోజు కూడా దేవుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అందుకనే ఆయన మనం ఈ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన జీవితంలో చాలా అటువంటి నష్టములు, బాధలు, కష్టములు జరిగాయి. నా జీవితంలో కూడా చాలాసార్లు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్లు చాలా జరగవలసినవి, కొన్ని జరిగాయి. అందులో ఆ మరణంలో నుంచి తప్పించాడు దేవుడు. ఆ మరణ పాయముల నుంచి తప్పించాడు. ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో జాబ్ లేనప్పుడు, లేదా కుటుంబంలో మా నాన్నగారికి బాగలేనప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు నన్ను ఆదుకున్నాడు. అంటే నేను అప్పుడు ఆ టైంలో జాబ్ చేయట్లేదు, మా నాన్నకి బాగలేనప్పుడు ఆ టైంలో కూడా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ముందుకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విధంగా దేవుడి ప్రేమ వెల్లడి పరుస్తూ ఉంటున్నాడు. కరోనా టైంలో చాలా మనం ఒక్కరికి కాదు అందరికీ సమస్యలు వచ్చాయి. కరోనా టైంలో అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఆ టైంలో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ విధంగా మన దేవుడి తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. కాబట్టి మనం దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండలేము. ఇక్కడ చూడండి 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, అంటే శత్రువులమై అంటే ఒకప్పుడు మనం ఆయన ఎరగకుండానప్పుడు ఆయనకి శత్రువులుగా, అంటే ప్రార్థనకి ఆరాధనకి శిలువను కూర్చున్నటువంటి వార్త అప్పుడు మనకి పూర్తిగా తెలియదు. అది మనకు ఒకప్పుడు వెరితనంగా కనబడి ఉండవచ్చు. కానీ అప్పుడు ఆ టైంలో శత్రువులుగా ఉన్నారు దేవునికి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆయన కుమారుని మరణము ద్వారా ఇప్పుడు మనమందరం కూడా మరణిస్తే ఆ టైంలో ఆ పాతాళం అంటే నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇక్కడ చూడండి, ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే. ఇక్కడ దేవునితో సమాధానం, ఆయన మరణము ద్వారా మనకు సమాధానము కలిగిస్తున్నాడు దేవుడు. ఆయన మరణము ద్వారా ఆయన నన్ను వెంబడించకపోతే, నన్ను వెతకపోతే మనం దేవునితో సమాధానం లేక మనం దేవునికి దూరస్తులుగా ఉండి మన జీవితాలు తలకిందులు అయిపోయాము. అయితే మనల్ని అలా కాగనివ్వకుండా, ఆ ఉగ్రతకు పాలు కానివ్వకుండా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన యుక్త కాలంలోనే, యవన కాలంలోనే, 33.5 సంవత్సరాల వయసులోనే భక్తిహీనులమైనటువంటి మన కొరకు చనిపోయినట్లుగా ఆ స్థానము అది మన పాపం విషయమై మన స్థానం ఎటువంటిదంటే ఆ మరణ శిక్షకు గురి కానవలసినటువంటి ఆ శిక్ష. కానీ ఆ శిక్షను ఆ ఫైన్ ఆయన మీద వేసుకొని మనం ఉండవలసినటువంటి స్థానంలో ఆయన ఉండి ఆ ఉగ్రతకు పాలు కాకుండా నన్ను ఆయన బ్రతికిస్తున్నాడు. ఎలాగంటే చూడండి,
ఆ 11వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆయన ద్వారానే ఇక్కడ అతిశయపడుచున్నాము, దేవుని యందు అతిశయపడుచున్నాం. ఏ విషయంలో మనం అతిశయపడుచున్నామంటే యేసుక్రీస్తు ద్వారా. అంటే మనకు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇల్లు, లేదంటే మన యొక్క గొప్ప బండు, లేదంటే జాబో, లేదా ఇవి విషయంలో కాదు. ఏ విషయంలో అంటే మన యొక్క యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నామని రాయబడి ఉంది. కాబట్టి ఈ విషయం నందు మనం దేవుని కృతజ్ఞతలు ఈ విధంగా మనకు చెల్లించడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ వచనంలో ప్రతి ఒక్క లైన్ చదువుకుంటా ఉండంటే, బాగా డీప్గా చదువుకుంటా ఉండంటే దేవునికి ఈ కృతజ్ఞతలు, ఆయన గుణ లక్షణములు ఎన్ని కనపడతా ఉంటాయి. దేవుని యందు మనం ఇప్పుడు ఏ విషయంలో మనం అతిశయపడాలంటే ఆయన ద్వారానే. మనకున్నటువంటి ధనమును బట్టి కాదు, ఇల్లును బట్టి కాదు, జాబును బట్టి కాదు, మనకున్నటువంటి ప్రతి వస్తువులు బట్టి కాదు. ఎలాగంటే యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నామని, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ సమాధాన స్థితి, ఆయన ఎవరు అంటే సమాధాన కర్త, సమాధాన అధిపతి. ఆయన పేరే అటువంటి, ఆయన పేరులో ఇలా ఉంది, సమాధానానికి అధిపతి ఆయన. ఇక్కడ మనకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడా దొరకదు. మత్తయి సువార్తలో కూడా రాయబడింది కదా, అక్కడ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? విశ్రాంతి మనకి ఎక్కడా దొరకదు. దేవుని సన్నిధిలో నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెబుతున్నాడు. కాబట్టి మనకు విశ్రాంతి అంటే ఆదివారం దినమున మనకు విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడం అంటే లోకస్తులు అంటే యేసు ప్రభు గురించి తెలియని వారికి వాళ్ళకి విశ్రాంతి సండే అంటే విశ్రాంతి అనుకుంటారు. కానీ మన బైబిల్ యొక్క భాషలో దేవుని యొక్క తెలుసుకున్న వారముగా విశ్రాంతి అంటే దేవుని యొద్దకు, ఆయన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెబుతున్నాడు. ఇక్కడ మనకు సమాధాన స్థితి, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తున్న దేవుడు. 139వ కీర్తనలో మనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వచనంలో దేవుడు మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటున్నాడు. నీవు కూర్చున్నట, నేను లేచుట, మనం ఎటు వెళ్ళినా కానీ ఆయన గమనిస్తూనే ఉంటాడు. నా చర్యలన్నీ బాగుగా తెలుసుకున్నటువంటి ఆయన ఇంకెవరు తెలుసుకోలేరట. ఆయన నిన్ను నన్ను కనిపెట్టుకుని నడిపిస్తున్న దేవుడు. కాబట్టి మనకు సమాధాన స్థితి, మనం ఎటు చూసినా, ఏ మార్గంలోకి వెళ్ళినా, ఏ స్థితిలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఎటువంటి సమాధాన స్థితి ఉండదు. కాబట్టి ఆయన మన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసాడు అంటే, భక్తిహీనమైన మన కొరకు ఆయన ఎలా అంటే యవ్వన కాలంలోనే తన రక్తం అంతా కూడా చిందించడానికి వ్రాయబడింది. యవ్వన కాలంలో రాత్రి ప్రార్థనలో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఆయన దేహం అంతా కూడా ఆయన్ని గాయములు చేశారు. ఆయన గాయములు దేహం అంతా కూడా మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఆ స్థానంలో ఆ మరణ శిక్ష మనకు రావాల్సింది, కానీ ఆయన మీద వేసుకుని ఆయన మరణించినట్లుగా మనం చూడవచ్చు. ఆ మరణ శిక్ష మనది, నాది. నేను చేసిన తప్పిదములకు నేనే మరణశిక్ష పొందాలి. కానీ ఆయన ఏం చేశాడు అంటే తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి ఆయన ఈ వెలంతా చెల్లించడం, మనం డబ్బులు కట్టేసి ఫైన్ చెల్లించేసి వెల చెల్లించేసి కూడా చేయొచ్చు. కానీ ఆయన పూర్తిగా ఆయన మాత్రమే ఆ వెల ఆయనగా రూపంలో వచ్చేసి ఆ శిక్ష అంతా కూడా, ఆ వెల అంతా ఆయన చెల్లించాడు. ఆ వెల ఖర్చు అంతా కూడా ఆయన చేశాడు. నీ కొరకు, నా కొరకు రక్తం అంతా కూడా చిందించేసి ఇప్పుడు మనం సమాధాన స్థితి పొందుకుంటున్నామంటే ఆ దేవుని దయ వలన. అందుకనే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యందు అతిశయపడవలసినటువంటి విషయం. దేవునికి కృతజ్ఞత చెల్లించు. మన కృతజ్ఞతలు మనం ఇచ్చిన వస్తువులు బట్టి వాటి విషయం అది ప్రాముఖ్యమైనది అంటే కాదు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం అంటే దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు ఎన్ని చెల్లింపబద్దులుగా ఉండాలి. కాబట్టి
దేవునికి నిండు మనసుతో ఆనందబద్ధులమైగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా నీతిమంతులు సైతం ఒకరు చనిపోతారు, కానీ ఆయన మన కొరకు చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఇలా 8, 9, 10 వచనాల్లో చూస్తే ఆయన ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ఉగ్రత నుంచి ఎలా అంటే మనం ఇంకనూ పాపులమై ఉన్న ఇప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయినట్టు చూడవచ్చు. కానీ ఇక్కడ ఆ నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపడ్డాం. ఆ ఉగ్రతకు పాలు కాకుండా దేవుడు మనల్ని రక్షించాడు. ఈ విధంగా దేవుని విషయమై యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడచ్చు. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందుకుంటున్నామని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఈ సమయం ముగిస్తూ సేవకులకు అప్పగిస్తున్నాను. ఒక చిన్న మాట మనం చదువుకున్న వచ్చిన భాగంలో దేవుని బిడ్డలారా, ఈ రోమా పుస్తకాన్ని బుక్ ఆఫ్ డాక్ట్రిన్స్ అంటారు, సిద్ధాంతముల పుస్తకం అంటారు. సిద్ధాంతముల పుస్తకం అంటే చాలా కష్టమైన పుస్తకం ఇది. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, బైబిల్ని బాగా చదివిన వారు పెద్దలు, బైబిల్ మనకు అర్థం కావాలంటే రోమిలకు రాసిన పత్రిక అర్థమైతే బైబిల్లో దేవుని యొక్క విధానములు ఏంటి మనకి ఈజీగా అర్థమైపోతాయి. చాలా టఫ్ బుక్ అన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి పని, వారి వర్క్ ఒక మనిషిని రక్షణలోకి తీసుకొచ్చే విషయంలో, ఒక మనిషిని పాపము నుంచి లేదా సైతాను బలం నుంచి రక్షణ మార్గంలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం ఆ వ్యక్తికి ఎట్లా ఆపాదించబడుతుంది, దాంట్లో తండ్రి అయిన దేవుని యొక్క పాత్ర ఏంటి, కుమారుడైనటువంటి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని ఏంటి, ఈ పని వల్ల ఈ మనిషి ఎట్లా మార్చబడతాడనే విషయాలు అద్భుతంగా పౌలు గారు వివరించుకుంటూ వస్తాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఒక మాట మీరు చూడండి, ఈయన చెప్పిన మాట 8వ వచన భాగం ఏంటి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను పరిచి ఉన్నాడు కాదు, అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అది కొనసాగుతుంది. ఆయన ప్రేమను మనం పొందుకొనుచున్నాం. పరుచుచూ ఉన్నాడు, అది జరుగుతున్న ప్రక్రియ. ప్రేమను రోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. అది ఎట్లనగా ఎక్కడ బిగినింది అది, మనం ఇంకనూ పాపలమై ఉండగానే, మనం ఇంకనూ అంటే లోకంలో ఉండగా, అంటే ఆయనతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు, రక్షణ బంధం లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రేమ చేత ఆశ్చర్యకరంగా క్రీస్తు మన కోసం చనిపోయినవాడు. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, ఆయన మనల్ని ప్రేమించి మన కోసం మరణించినవాడు. అయితే 10వ వచన భాగం చూడండి, దాన్ని పౌలు గారు ఏమన్నాడు, యుక్త కాలము అన్నాడు కదా. 6వ వచనం చూడండి, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అక్కడ పాపలమై ఉండగా. 8వ వచనము, బలహీనులమై ఉండగా. బలహీనులం అంటే దేవుడు లేనివారం. దేవుడు లేనివారు బలహీనమైన వారు, దేవుడు ఉన్నవారు బలవంతులు. దేవుడు లేనివారు బలహీనమైన వారు. వారికి అంత డబ్బున్నా, ఎంత బలమైన స్థానంలో ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా వారు అంగీకరించకపోతే, యేసుప్రభువే చెప్పాడు ఈ మాట బైబిల్లో. యేసుప్రభు చెప్పిన మాటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు, వాడు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అంటే వాడు బలహీనమైనటువంటి వాడు. అందుకే మీకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు టైం అయిపోతే వెను కూడా చూపిస్తే, యెషయా గ్రంథంలోకి పోతే గనక వీరు పడ్డమే పాతాళంలో పడతారు, నమ్మని వారు పాతాళంలో పడతారు. అప్పుడు పాతాళంలో ఉన్నటువంటి రాజులు, గనులు వాళ్ళు మాట్లాడతారంట పడిన వారిని చూసి. మీకు చెప్పాను ఒకసారి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను వచ్చిన భాగాన్ని. వాళ్ళు ఏమంటారంట, పాతాళంలో పడుతున్న వారిని చూసి, వీళ్ళు ఎంటర్గానే పాతాళంలోకి రక్షణ పొందినవారు, నీవును మావలే బలహీనుడవైతివా అంటారు వాళ్ళు. నీవును మావలే బలహీనుడవైతివా అంటే వాళ్ళు రాజులు. వాళ్ళు అనేది ఎవరు, ప్రపంచాన్ని పరిపాలించిన కింగ్స్ వాళ్ళు, ఎంపరర్స్ వాళ్ళు రక్షణ పొందని కారణం చేత వారు పాతాళంలో ఇప్పుడు ఏడుస్తూ బాధపడుతున్నారు. వాళ్ళు ఈ రక్షణ పొందకుండా పడిపోతారు కదా, వాళ్ళని చూసిన వెంటనే అంటాడు, యెషయా రాస్తాడు ఆ విషయాన్ని, నీవును మావలే బలహీనుడవైతివా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా బలహీనుడవై మావలి వచ్చి ఈ చోట పడ్డావని అంటారు వాళ్ళు. కాబట్టి బలహీనమైన వారు ఎవరంటే దేవుడు లేని వారు, ప్రభువు నమ్మని వారిని బలహీనమైన వారు అంటారు. ఇలాగా ఇక్కడ చూడండి, ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటే దేవుడు లేకుండా పాపమును చేస్తున్న వారు బలహీనమైన వారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పాపములో కొనసాగుతున్న వారు బలహీనమైన వారు అంటే పాపమును జయించే బలం ఇంకా వారికి రాలా. ఓకే, క్రీస్తు యుక్త కాలమున రైట్ టైం. అందుకే చెప్పాను నేను, తండ్రి అయిన దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఏమని ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ని మొత్తం రోమా పుస్తకంలో రాసుకుంటూ వస్తాడు. యుక్త కాలం అంటే రైట్ టైం, అంటే ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పంపించబడాలో అప్పుడు తండ్రి అయిన దేవుడు పంపించాడు. అప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అంటే రైట్ టైంలో వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన రైట్ టైం మెయింటైన్ చేసేటువంటి యుక్త కాలమున ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. ఆ కాలం ఏ కాలం? ఆ కాలం ఏ కాలం అంటే కైసర్ ఔగుస్తు పరిపాలన చేస్తున్న రోమ్ పరిపాలన చేస్తున్న కాలం ఆ కాలం. అప్పటికింకా ప్రజాసంఖ్య రాయబడిన ప్రపంచమంతా కూడా. ఆ టైంలో మీరు గమనించండి, బెత్లెహేం చాలా కుగ్రామం. ఇవన్నీ చూసుకున్నాడు దేవుడు. రోమా సామ్రాజ్యంలో ఆయన పుట్టించబడాలి, దేవుని ఏర్పాట్లు. దాన్ని ఏమన్నాడంటే యుక్త కాలము, యుక్త సమయము, ఇవన్నీ చూసుకొని పనిచేశాడు దేవుడు. ఇది పౌలు గారు చెప్తున్నాడు. ఇంత బలముగా దేవుడు పర్ఫెక్ట్గా మన కోసం పనిచేశాడు. ఒక మనిషి రక్షణ కోసం దేవుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్గా దాన్ని ఏం చేశాడు? అమలుపరిచి దాన్ని ముగించేశాడు. దేవుడు రక్షణ కార్యాన్ని ముగించేశాడు. అందుకే పౌలు గారు ఏమంటాడు హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప రక్షణ ఎందుకన్నాడంటే, దేవుడు ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఒక మనిషి కోసం రక్షణ కార్యక్రమాన్ని జరిగిస్తే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాం అంటాడు. ఆ నరక శిక్షని ఎలాగ తప్పించుకుంటారు అని పౌలు గారు మాట్లాడతాడు. అంటే ఈ దేవుని ప్రోగ్రాం చూసినప్పుడు ఆయనకు అలా అనిపించింది. ఇంత గొప్ప దేవుని ఏర్పాటు, దేవుని ప్లాన్, ఒక మనిషిని రక్షించుకోవటం, ఆ వ్యక్తిని ఆశ్చర్యకరంగా కాపాడుకోవటం, తన పరిశుద్ధాత్మను ఆ వ్యక్తిలో ఉంచటం, ఆ వ్యక్తి పడిపోతే మరలా సహాయం చేయడం, బలపరచడం, క్షమించడం కదా, మరల వాక్యం చెప్పడం, మరల బోధించడం, మరల సేవకుల్ని వారి కోసం వాడుకోవటం, మరల సహవాసమును వారి కోసం వాడుకోవటం, వారికి విశ్వాసాన్ని కలిగించడం, నమ్మకాన్ని కలిగించడం, మరల దేవుడు వారిని ప్రేరేపించడం కదా, ఇవన్నీ దేవుడు పడుతున్న పాటలు ఇవన్నీ కూడా. ఇవే పౌలు గారు చెప్తూ వచ్చిన మాట కదా. అందుకే చూడండి, ఒక వచ్చిన భాగం అక్కడ కింద మనం చూస్తాం. ఈ మాట చాలా కీలకమైంది. మనం ఏమై ఉన్నామో ఇక్కడ చెప్తున్నవాడు. 10వ వచ్చిన భాగం చూస్తారా? ఎలయనగా మనము శత్రువులమై ఉండగా, భయంకరమైన మాట ఈ మాట. మనం దేవునికి శత్రువులమై ఉండగా, రక్షణ పొందక ముందు మనం ఎవరమంట? దేవునికి మనం ఎనిమిస్మంట. ఎంత ఘోరమైన మాట మీరు ఆలోచన చేయండి. అందుకే పౌలు గారికి దేవుడు రక్షణ కార్యక్రమాన్ని బయలుపరుచుకున్నాడు. రక్షణ పొందక ముందు మనిషి యొక్క స్థితి ఏంటి అంటే, దేవునికి ఆ వ్యక్తి శత్రువుగా ఉంటాడంట కదా, శత్రువుగా మారిపోతాడు. ఎందుకు ఇలా మారిపోతాడంటే, సైతాను ఇలా చేస్తాడు మనిషిని. రక్షణ పొందక ముందు మీరు గమనించండి, సైతాను బలము చేత బలపరచబడి వారి పాపంలో కొనసాగుతున్న కారణం చేత ఎలా వారి స్టేటస్ రాస్తున్నాడు పౌలు గారు. వారు శత్రువులుగా ఉన్నారు, కానీ ఆ శత్రువు యొక్క బలమును విరవడానికి ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, చూసారా, దేవునితో సమాధానం వచ్చింది. అంటే శత్రువులం మనం దేవునికి, కానీ యేసు మన కోసం వచ్చి ఆయన మధ్యవర్తిగా వారధిగా పనిచేసి ఆయన మన కోసం మరణించిన కారణం చేత మనకేమొచ్చింది? దేవునితో సమాధానం వచ్చింది. అంటే ఆయన మన మాట వింటాడు, మనం ఆయన మాట వింటాం. ఈ బంధం వచ్చింది, దేవునితో మనం ఏకమయ్యాం. సమాధాన బంధం అంటాడు. అద్భుతమైనటువంటి పుస్తకం ఈ పుస్తకం. మనిషి యొక్క రక్షణ జీవితం మీద రాసుకుంటూ ఎలా పనిచేశాడు దేవుడు, గాడ్స్ వర్క్ ఏంటి రక్షణ విషయంలో, కొనసాగే విషయంలో ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం ఎలా పనిచేస్తున్నాడు దేవుడు. అంటే సమాధానపరచబడ్డాం దేవునితో మనం. కాబట్టి మనము ప్రార్థన వింటున్నాడు. దేవునితో మనకు సమాధానం ఉంటే మనం అడుగుతుంటాం ఆయన్ని, ఆయన మనకు ఆశ్చర్యకరంగా నడిపింపు ఇస్తుంటాడు. దేవునితో మనకు సమాధానం లేకపోతే మీరు గమనించండి, దేవుని మనం అడగలేం, దేవుడు మనతో మాట్లాడలేడు కూడా. కాబట్టి సమాధాన బంధం వచ్చింది. అందుకే పౌలు గారు ఏమంటాడు? దేవునితో సమాధాన పడుడని రక్షణ పొందిన వారితో మాట్లాడుతుంటాడు. అయ్యా, మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, దేవునితో మీరు సమాధాన పడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం, మిమ్మల్ని వేడుకొనుచున్నామని యేసు ప్రభు యొక్క పేరట పౌలు గారు మాట్లాడుతుంటాడు. అంటే దేవునిలోనికి రండి, రక్షణ పొందుకోండి, శిల్వ కార్యాన్ని మీరు అంగీకరించండి, యేసయ్య శిల్వ రక్తాన్ని మీరు స్వీకరించండి, యేసయ్య పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క శిల్వ కార్యము నా కొరకని మీరు నమ్మండి అని గమనించండి. బతిమాలుతుంటాడు దేవుడు. ఎందుకోసం అంటే దాని చేతనే మనిషి ఏమవుతాడంటే దేవునితో సమాధానపరచబడతాడని పౌలు రాస్తున్నవాడు. దేని బిడ్డని మీరు గమనించండి, ఇవన్నీ మనం పొందుకున్నాం. ఇక్కడ చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, యేసయ్య మన కోసం చేసిన పరిశుద్ధమైన పని చేత, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును పంపించిన కారణం చేత, గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మనల్ని బాగా ఒప్పించిన కారణం చేత ఏమయ్యామంటే దేవుని పర్ఫెక్ట్ ప్రోగ్రాంలోకి మనం వచ్చాం. దేవుని పర్ఫెక్ట్ ఆయన పనిలోకి మనం వచ్చాం. రక్షణ కార్యం చాలామందికి అర్థం కాదు. అసలు వాళ్ళు రక్షించబడ్డ విషయమే వాళ్ళకి అర్థం కాదు. ఇది అర్థం చేసుకోలేక అర్థం కాని విధంగా ఉంటారు. అర్థమైతే అప్పుడు ఎంత బలపరచబడతారు, దేవునితో ఆనందిస్తారు వాళ్ళు. దేవునితో మాట్లాడే విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఆరాధించే విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. అద్భుతంగా దేవునితో వారు ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్పాను నేను అక్కడికి ఒక
పల్లెటూరుకి పోయాను. చాలా ఆశ్చర్య కలిగించే విషయం. వచ్చిన 9 మంది 7 మంది ఉన్నారు, కానీ అందరూ వర్షిప్ చేశారు. అందరూ వన్ బై వన్. మీరందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ చదువులేని వారు అక్కడ వాళ్ళు. ఆ రోజు నేను చూసిన గుంపులో దాదాపుగా అందరూ చదువులేని వారు, వాళ్ళు పెద్దగా చదువురాని వారు. చదువుకుంటే వాళ్ళు 7th క్లాస్ లోపల ఉంటారు, అందరు పెద్దవాళ్ళు. వాళ్ళు యంగ్ బాయ్ ఒక్కడే. కానీ ఆశ్చర్యకరంగా వాక్యం అయిపోయిన తర్వాత అందరూ కూడా కన్నీరు కార్చి వ్యక్తిగతంగా ఆరాధించారు ప్రభువుని. అంటే వారి రక్షణ కార్యం వారికి అర్థమైంది. యేసు ప్రభు ఏం చేశాడు జీవితంలో, ఆ సంగతి అర్థమవుతుంది. అందుకే స్పష్టంగా దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన యుక్తమైన పనిలోకి మనం వచ్చాం. రక్షణ కార్యం యుక్తమైంది. యేసు మన కోసం ఈ లోకంలోకి యుక్తమైన కాలంలో రైట్ టైంలో వచ్చాడు. ఆయన మన కోసం ఏమి చేయాలో అన్నీ చక్కగా చేశాడు. దాని చేత మనము ఆయనతో సంబంధంలోకి, సమాధానంలోకి మనము వచ్చాం, దేవుని కృపను బట్టి. ఇందుని బట్టి మనం ఏం చేయాలంటున్నాడు పౌలు గారు అంటే, ఆయనకు మనము వందనములు, స్తోత్రములు, ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభువా, ఒకనాడు నీకు శత్రువుని ప్రభా, నేను మీరు లేని వాడిని ప్రభా, బలహీనమైన వాడిని ప్రభా, పాపాన్ని చేస్తూ ప్రభా, పాపలంగా మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభా, అప్పుడే ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి ప్రభా, ఇలాగన మీతో జీవించేవారుగా, మీతో అంటిపెట్టుకునేటువంటి వారుగా మాకు బంధం ఇచ్చా ప్రభా అని మనము ఆ కృపగల పరిశుద్ధ రక్షణ బంధాన్ని బట్టి దేని బిడ్డారా, మనము దేవునికి స్తోత్రములు, మనము చెల్లింపబద్ధులమైన. ఒకసారి దయచేసి కళ్ళు మూసుకున్న వారమై మహాదేవుని యొక్క ప్రేమను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఇలాంటి గొప్ప దేవుడు మన మధ్య ఉండగా, ఇంత పెద్ద పని చేసిన మహాదేవుడు మన మధ్య ఉండగా, మనమందరూ కూడా వాక్యంలో దేని బిడ్డారు, ఆత్మదేవుని సహాయం చేత ఎంత పెద్ద పని చేశాడో, ఎంత బలమైన పని చేశాడో. అందుకే పౌలు గారు ఏమన్నాడు, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దేవుని పని, ఇంత గొప్ప